బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బాగుందన్న సినిమా బాగుంది. కీరవాణి బీజం కొట్టాడన్న శవాలు లేచిపోయింది అంతే. చాలా బాగుంది. వాల్యూస్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఏం నచ్చింది కదా, అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేస్తే అది మెసేజ్ ఓరియంటెడ్. లుక్స్ ఏంటండి, ఆయన ఎప్పుడు అలాగే కదా ఉంటారు. మామూలుగా మీరు చూస్తున్నా కూడా నార్మల్ గానే అలాగే కదా ఉంటారు. ఆయన లాస్ట్ ఆయనే కదా చేశారు, పవన్ కళ్యాణ్ గారే కదా లాస్ట్ చేసింది. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. హరహర వీరమల్లి లాగే ఉంది, సూపర్. పెప్పులను చూసాం సినిమాలో. సినిమా అసలు యాక్టింగ్ గానీ జంతువుల్ని భయపెట్టిచ్చేస్తున్నాడు కళ్ళతోనే, జస్ట్ కళ్ళతోనే భయపెట్టిచ్చేస్తున్నాడు. బెప్పులి కళ్యాణ్ బాబు కాదు, బెప్పులి చూసాం సినిమాలో. పార్ట్ 2 ఇంకా బాగుండిద్ది. పార్ట్ 1 చుక్కలు చూపించాడు, పార్ట్ 2 నరకమే. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. కరెక్ట్ గా చూస్తే తెలుగోడి సినిమా, తెలుగోడు చూడవలసిన సినిమా ఇది. కొల్లగొట్టినది రికార్డులు అయితే ఖచ్చితంగా కొల్లగొడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నాం అలా చూసాం, ఖచ్చితంగా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇంకా యంగ్స్టర్ లాగా అవుతున్నాడు. ఇలా కాకపోతే ఇంకా సినిమాలు ఆపేస్తా అంటున్నారు, కంటిన్యూ సినిమాలు తీస్తే చాలా బాగుంటది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ప్రమోషన్ కూడా చాలా బాగా చేశారు. ఆ ప్రమోషన్ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఆ లెవెల్లో ఉందంటారా? ఆ లెవెల్లో ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చింది, ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నాం. అలాగే కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంది? ఎందుకంటే పుష్ప వచ్చింది, దేవరా వచ్చింది, పుష్ప దేవరా అన్ని పనిచేయవన్న. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్ని సైడ్ అయిపోవాల్సిందే, 100% సైడ్ అయిపోతాయి. రేపు మాట్లాడుకుందాం, రేపు ఈవినింగ్ మళ్ళీ థియేటర్కి వస్తాం. అలాగే లాస్ట్ టైం భీమా నాయక్ అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఇష్యూ అయింది ఆ సినిమా గురించి. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఈ హరహర వీరమల్ రిలీజ్ అయింది. సో ఆ ఫీల్ ఎలా అనిపించిందండి? అది జగన్మాయ గవర్నమెంట్ కాబట్టి అప్పుడు కలెక్షన్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు మాదే గవర్నమెంట్, కలెక్షన్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు చూడవలసిన వాళ్ళందరూ చూస్తారు. మొత్తానికి హరహర వీరమల్ సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది.